ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి, క్లియర్గా అర్థమవుతుంది. టైటిల్ చూడంగానే మీకు అర్థమై ఉండొచ్చు. బట్ నేను ఏమేమి కొనుక్కున్నానో చూపించాలి కదా. నేను వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఎంత డెవలప్ అయింది. మా స్కూల్ డేస్, మా కాలేజ్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అంతేకాకుండా నా ఫ్రెండ్స్తోనే నేను స్ట్రీట్ షాపింగ్కి వచ్చింది, మేము తిరిగింది అన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకా దబదబా ఆటోలో అయితే వెళ్ళిపోయాము. రీచ్ అయిన తర్వాత ఇంకా బస్ ఎక్కేసాము. బస్లో దిగిన తర్వాత మార్కెట్కి వెళ్ళాము. ఫస్ట్ ఫిషెస్ చూసారా, ఎక్కడికి వెళ్ళా నా కళ్ళు వీటి మీదనే అనుకున్నా. తర్వాత మొత్తం లైట్గా ఒక చిన్న జూమ్ వేద్దాం అన్నట్టుగా మీకు చూపిస్తున్నా. అన్నీ చూసి తిరిగేసి ఇంటికి వచ్చాక అన్నీ క్లియర్గా చూపిద్దామని అనుకున్నా. చిమ్ట లేదనేసి చిమ్ట కొంటుంటే అది కూడా తీశాను. సో ఇప్పుడైతే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఫస్ట్ అయినా వీడియో ఇంకా చూస్తున్నట్టయితే నా పేరు పద్మావతి. ఏ చిన్న పని చేసినా మీతో చెప్పడం నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నా సబ్స్క్రైబర్స్ చాలా 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 క్లోజ్ అయిపోయారు నాకు రోజు రోజుకి. సో అందుకని నేనైతే నా కోసం నేనేం తీసుకోలేదు, నా పిల్లల కోసం తీసుకున్నా. నా కోసం తీసుకునే చిన్నవే అనమాట. ఫస్ట్ చూపిస్తున్న పెద్దది ఈర్పెన అస్సలు దొరకలేదండి. అక్కడ కూడా చాలా షాప్స్లో అడిగి తీసుకున్నాను అనమాట. జస్ట్ 60 రూపీసే పడింది. కానీ ఎన్ని షాప్స్లలో అడిగానో తెలుసా అండి. ఆ ఈర్పెన లేక ఇంత పెద్ద జుట్టుని మెయింటైన్ చేస్తున్నా కానీ అందులో ఎన్ని పేలు ఉన్నాయో తెలుసా. నా వల్ల పిల్లలకు అవుతున్నాయి, పిల్లల వల్ల నాకు అవుతున్నాయి, అలా ఎక్కువైపోతున్నాయి అనేసి ఈర్పెన లేక చాలా ఇబ్బంది పడ్డా ఇన్ని రోజులు. సో ఇప్పుడైతే ఈర్పెన కొనేసుకున్నామయ్యా, ప్రశాంతంగా ఉంది. సో నా చిటి తల్లికి అయితే కాట్ సెట్ టైపు తీసుకున్నా. ఒక్కొక్క మోడల్ తీసుకున్నా అనమాట. లో ప్రైస్లోనే మంచి క్వాలిటీ తోటి తీసుకున్నా. సో ఎప్పుడు రామ్ కదా వచ్చినప్పుడు చిన్నగా షాప్ మెమొరీ లాగా ఉంటుందనేసి అన్నీ వేసి ట్రైల్ వేసిందనమాట. ఆ రకంగా ఆ డ్రెస్ అలా చూపించాను. కార్డ్ సెట్ వైట్ అండ్ బ్లూ చాలా బాగుంది. అంతేకాకుండా ఇలాంటి మోడల్ అస్సలు లేవు. అంటే తనకి టైట్ అవ్వదు, కొంచెం లూజే ఉంటుంది. బట్ నాకు ఇలాంటివి చాలా చాలా ఇష్టం. అది చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. నా చిట్టి తల్లికి వేయాలి. ఆ తర్వాత ఇప్పుడు థర్డ్ టైం కూడా ఆడపిల్ల అయితే బాగుండు ఈ డ్రెస్ వేయడానికి అనేసి కూడా అంటుంటే మా అమ్మ తిడుతుంది అనమాట, ఏంటి డ్రెస్ చేయడానికి నీకు ఆడపిల్ల కావాలా అని. నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. ఆ తర్వాత ఇది కలర్ఫుల్గా ఉంది. కొంచెం ఈ లుక్ ఇలాంటివి ఎప్పుడు ట్రై చేయలేదు. సో న్యూగా ట్రై చేస్తే బాగుంటుంది కదా, ఆ రకంగా ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకో డ్రెస్ అయితే వేసుకొని ఇల్లంతా తిరిగేసింది. ఆ పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఈ డ్రెస్ ఎలాస్టిక్ కానీ అంత ఎలాస్టిక్ లేదు, అండ్ మళ్ళీ అంత టైట్ కూడా లేదు. చాలా బాగుంది, నాకైతే ఎంత నచ్చిందో. ఈ డ్రెస్ దాచుకోవాలి, ఎన్ని ఇయర్స్ అయినా సరే దాచుకోవాలి అనేసి అనుకున్నా. ఒక 4 డ్రెస్సెస్ అయితే నా చిడితలికి తీసుకున్నా. సికింద్రాబాద్లో షాపింగ్కి వెళ్ళాము. సో స్ట్రీట్ షాపింగ్ అంటే మీకు ఐడియానే ఉంటుంది, ఇక్కడ ఉండే వాళ్ళకి ఐడియానే ఉంటుంది. సో అక్కడ మా వాళ్ళకి అర్థం కాదు. మా వాళ్ళు భాష రాకపోయినా నా వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, సో వాళ్ళకి కూడా చూపించాలన్నట్టుగా చూపిస్తున్నా. సో ఇన్నర్స్ అయితే 4 అలా తీసుకున్నా అనమాట. ఆ తర్వాత మా బుడ్డోడు అయితే ఎంత అల్లరి చేస్తున్నాడో, నాకు తీసుకోలే, అక్కకు తీసుకున్నావు అని. ఆ రకంగా వీడికైతే షర్ట్స్ అయితే తీసుకున్నా. షర్ట్స్ నాకు అక్కడ అస్సలు నచ్చలేదండి. ప్రింటింగ్ కానీ టీ షర్ట్సే ఉన్నాయి. వీడికి టీ షర్ట్స్ వేస్తుంటే ఏదో అడుక్కొని వేసుకున్నట్టుగా అనిపించింది. షర్ట్స్ అయితే తీసుకోవాలి, ఏవైనా షర్ట్ టైప్ ఉంటే బాగుంటుంది అనేసి ఒక 3 షర్ట్స్ అయితే తీసుకున్నా. వైట్ అండ్ క్రీమ్ కలర్ వీనికి బాగుంటుందని. ఇంకా వైట్ అండ్ ఫ్లవర్స్ సేమ్ ఇదే షర్ట్ మా వారికి పెద్దది ఉంది. ఆ రకంగా వీనికి ఇలాంటి కలర్ కాంబినేషన్లో తీసుకున్నా అనమాట. ఇంకా తీస్తుంటే వస్తూనే ఉన్నాయి అనుకోకండి. సో అలా కొంచెం లో బడ్జెట్లో కొంచెమే తీసుకున్నా అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడన్నా తీసుకుందాంలే అన్నట్టుగా. సో వచ్చిన మెమరబుల్గా. ఇంకా ఇవేంటి చిన్నవి అంటారా, లిప్స్టిక్స్ షేడ్స్ నాకు చాలా ఇష్టం అండి. నేను పెట్టుకోకున్నా సరే లిప్స్టిక్స్ అయితే అంటే లిప్ లైనర్స్, లిప్స్టిక్స్ కొని పెట్టుకుంటా అనమాట. నాకు చాలా పింక్ షేడ్ కంటే నాకు బ్రౌన్ షేడ్ అంటే చాలా ఇష్టం. అండ్ మెరూన్ షేడ్ అంటే ఇంకా ఇష్టం అనమాట. సో నేను ఆ 2 తీసుకున్నాను. నాకు ఆల్రెడీ 2 ఉన్నాయి ఇప్పుడు నేను నా దగ్గర 2 ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి. అయినా సరే మళ్ళీ తీసుకోవాలన్నట్టుగా చూడగానే నాకు నచ్చేస్తాయి. అట్లా కలెక్షన్ చేసి పెట్టుకుంటున్నాను. నేను పెట్టుకోకున్నా సరే నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా థిక్గా అంటే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఆ రకంగానే తీసుకున్నాను అనమాట. ఇలా గ్రీజీగా లేదు. సో మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే కొనడం మర్చిపోకండి. నాలాగా మీకు కూడా పెట్టుకోవడం ఇష్టం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.
పిల్లలు ఇద్దరు పడుకున్నాకైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళు మేల్కుంటే మాత్రం ఇంకా వీడియో నేను తీసినట్టుగానే అంత అల్లరి చేస్తారనమాట. సో నెక్స్ట్ ఇంకేం కొన్నాను అనుకుంటున్నారా, క్లిప్స్ అయితే తీసుకున్నా, ఇయర్ రింగ్స్ తీసుకున్నా. జస్ట్ 30 రూపీస్కే 3 సెట్స్ తీసుకున్నా, 2 సెట్స్ తీసుకున్నా సారీ. ఇయర్ రింగ్స్ ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నా. నేనంతా హెవీగా జ్యువెలరీ అదంతా షాప్ చేయాలని ఇప్పుడే అనుకోలేదు. ఎందుకు అంటే జ్యువెలరీ అంతా షాప్ చేయాలనుకోలేదు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వస్తా కదా అప్పుడు చేసుకుందాం అనుకున్నా. బట్ ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో అవన్నీ కొనేసి దాచిపెట్టడం ఎందుకు, వేసుకునేది ఇంకా ముందు ముందు చాలా ఉంది కదా అనేసి తీసుకోలే అనమాట. జస్ట్ క్లిప్స్ మళ్ళీ ఇయర్ రింగ్స్ అలా తీసుకున్నాను అనమాట. క్లిప్స్ అయితే నాకు 20 రూపీస్ ఈచ్ పడ్డాయి, 20, 30 అంతే పడ్డాయి. సో అదే మా దగ్గర అనుకోండి కేరళలో 50 రూపీస్ మినిమం, 50, 100, 120 క్లిప్సే అంత రేట్ ఉంటాయి. ఇయర్ రింగ్స్ గురించి అయితే అస్సలు చెప్పొద్దు. నేను మీకు ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్ నాకు 220కి ఏమో చెప్పారు. జస్ట్ నాకు ఇక్కడ 30 రూపీస్కే దొరికాయి అనమాట. ఆ తర్వాత నా చిట్టి తల్లికి అయితే బ్యాంగిల్స్ తీసుకున్నా. మా దగ్గర ఇలాంటి బ్యాంగిల్స్ అయితే అసలు దొరకవు అనమాట. అంటే సీసంవి ఉండవు, ఆ ప్లాస్టిక్ టైప్ ఉంటాయి, నాకు అవి అసలు నచ్చవు అనమాట. జస్ట్ 50 రూపీసే ఈచ్, 50 పడితే తీసుకున్నా అనమాట. 3 సెట్స్ తీసుకున్నా. ఇంకొక 6-7 సెట్స్ తీసుకోమంటుంది మా బుడ్డది, కాకపోతే మళ్ళీ వస్తాం కదా అప్పుడు చూస్తాం చాలే అనేసి అలా తీసుకున్నా అనమాట. ఇంకా తనకి ఇలా తీసుకోవాలని అనిపించిందంట. వాళ్ళ తమ్ముడు ఆమె మళ్ళీ ఆవు తీసుకుంది, మళ్ళీ కృష్ణుడిది తీసుకుంది, ఇంకా లక్ష్మీదేవిది కూడా తీసుకునేది ఉండే అమ్మ అని చెప్తుంది, ఉండే అని అన్నది. ఆ తర్వాత చిన్నగా స్ట్రీట్ షాపింగ్ అయితే మేము చేసేసాం కదా. సో నన్ను కూడా అత్తయ్య డ్రెస్సెస్ తీసుకోమని చెప్పారు. బట్ కాకపోతే నేను ఆఫ్టర్ డెలివరీ లావ్ అవుతానో బక్కగా అవుతానో ఎందుకు అని తీసుకోలేదు. బట్ నేనైతే మెయింటైన్ చేస్తాను కాబట్టి బక్కగానే అవుతానని అనుకుంటున్నా. అప్పుడు తీసుకుందాంలే, అప్పుడు న్యూ కలెక్షన్ ఉంటుంది కదా అనేసి ఆ రకంగా. సో ఇదైతే నా చిన్న స్ట్రీట్ షాపింగ్ అనమాట. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అయిపోండి నా డైలీ బ్లాగ్స్.